దట్ ఈస్ ద సిచ్యువేషన్ జీసస్ సేస్. అలాంటి పరిస్థితుల్లోనే యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడతారు. నేను కూడా డాక్టర్తో అదే మాట్లాడాను. నాకు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డాక్టర్ గారు గత వారం. అన్నీ విన్న తర్వాత నేను ఒకటే చెప్పాను, హార్ట్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్, సోల్ ఈజ్ క్రియేటెడ్ బై గాడ్. వెన్ ద గాడ్ రన్స్ ద హార్ట్ వీ విల్ మూవ్. దేవుడు మన హృదయాన్ని కదిపించే పరిస్థితి డాక్టర్ కాదు చేస్తుంది, దేవుడు. హార్ట్ బీటింగ్స్ మూవింగ్ బై గాడ్, రెస్పాండింగ్ బై గాడ్. నువ్వు ఎంత వాకింగ్ చేసినా, ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా, జిమ్స్కు వెళ్ళినా, పెద్ద పెద్ద ఎంబడీల దగ్గర మనం వైద్యం చేసుకున్నా సరే, దేవుడు తగిన సమయం ముందు ఆయన చిత్తానుసారంగా ఆ బటన్ ఆఫ్ చేస్తాడు. ఇట్ ఈస్ ట్రూ. అందుకని మీ హృదయంలో కలవరపడే భక్తి, అది యేసుక్రీస్తు యొక్క అర్థం. ఆయన బాగలేదు. ఏ వైద్యం నిన్ను కాపాడలేదు, ఏ మెడిసిన్ నీకు ఆ పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వలేదు, ఏ ఎక్సర్సైజ్ కూడా నిన్ను ఎంతో కాలం నడిపించింది. గాడ్ విల్ రన్స్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని ఆడించేవాడు దేవుడు. ఇది నేను నమ్ముతున్న సత్యం. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే ఆచు